Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చంద్రకేశ్వర పగడిపల్లి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనే ఒక వివాదంపై చాలా ఇదిగా ఉంది. తెలంగాణలో అయితే కొన్ని మీడియా ఛానల్స్ అయితే వాటి మీద దుమ్మెత్తిపోయటం, అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది, ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారనేది కంప్లీట్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్గా అంటే మీకు విత్ కోడింగ్తోనో ఆ ఎక్విప్మెంట్ ఏంటనేది చెప్పాలో, కాకపోతే ఎలా చేస్తారు అనేది మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క నెంబరే తీసుకునేది, వాళ్ళ ఒక పర్సన్ యొక్క నెంబరే కాబట్టి ఆ నెంబర్ ఏ నెట్వర్క్ సంబంధించింది ఏంటి, అసలు మన కాల్ అనేది ఎలా వెళ్తుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మొబైల్ ఫోన్ అనుకోండి, ఇది ఒక మొబైల్ ఫోన్. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ ఫోన్ నుంచి ఎవరికైనా ఒకళ్ళు కాల్ చేస్తాం అనుకోండి, త్రూ ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ ఎవరైతే నెట్వర్క్ ప్రొవైడర్ ఉన్నారో ఈ మొబైల్లో, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, జియో అయితే జియో, లేకపోతే విఐ అయితే విఐ, ఐ మీన్ వోడాఫోన్ అండ్ ఐడియా, ఏ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ సంబంధించిన టవర్కి వెళ్తుంది అనమాట. ఆ నెట్వర్క్ సంబంధించిన టవర్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే, ఇప్పుడు ఇంకో వేరే వ్యక్తి ఉన్నారు, వేరే ఫోన్కి మనం ఫోన్ చేస్తాం కాబట్టి ఆ ఫోన్ సేమ్ ఇప్పుడు ఇతను ఎయిర్టెల్ వాడుతున్నాడు అనుకోండి, ఇతను ఎయిర్టెల్లో వాడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ టవర్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ వ్యక్తికి రీచ్ అవుతుంది కాల్ అనేది. మధ్యలో ఒకవేళ డిస్టెన్స్ని బట్టి, ఒకవేళ మధ్యలో ఎయిర్టెల్ టవర్స్ ఎన్ని వచ్చినా సరే ఆ టవర్ నుంచి ఆ టవర్కి, ఆ టవర్ నుంచి ఆ టవర్కి సిగ్నల్ పాస్ అవుతూ చివరాఖరికి ఎవరికైతే ఏ పర్సన్కి అయితే మనం కాల్ చేయాలనుకున్నా ఆ పర్సన్కి వెళ్తుంది. లేదు అనుకోండి, ఇప్పుడు ఇతను ఎయిర్టెల్ వాడుతున్నాడు, ఇతను జియో వాడుతున్నాడు అనుకోండి, జియో వాడేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మధ్యలో ఇంకో టవర్ వస్తుంది అనమాట. దేనికైనా టవర్ అనేది కామనే, కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎయిర్టెల్ నుంచి కాల్ చేశారు, ఎయిర్టెల్ నుంచి కాల్ చేసిన తర్వాత ఎయిర్టెల్ ఏ నెంబర్ చేస్తుంది అనేది ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయ్యడం అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఒక జియో నెంబర్కి కాల్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఎయిర్టెల్ టవర్కి అనేది ఈ యొక్క పర్సన్ యొక్క సిగ్నల్స్ రీచ్ అవుతాయి. ఇక్కడ నుంచి జియో టవర్కి అనేది మళ్ళీ సిగ్నల్స్ ఇస్తారు. సిగ్నల్ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి. ఇక్కడ నుంచి ఆ జియో వ్యక్తి ఎవరైతే ఫోన్ ఉన్నారో ఆ పర్సన్కి కాల్ అనేది వెళ్తుంది. ఒక కాల్ చేస్తున్నామంటే ఇంత ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఎయిర్టెల్ అయినా, లేకపోతే రెండు జియో అయినా, రెండు వోడాఫోన్ అయితే చాలా ఫాస్ట్గా కాల్స్ కనెక్ట్ అయితే ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి కాల్ చేసేటప్పుడు మనకు కొంచెం డిలే వస్తుంది. గతంలో జియో వచ్చిన కొత్తలో కనుక మనం చూసుకున్నట్టయితే మనకి కాల్స్ కలవడానికి మీరు చేస్తున్న లైన్స్ అన్ని బిజీగా ఉన్నాయి, లైన్స్ లేవు, రోడ్లు సరిగ్గా లేవు అని చెప్పేసి ఇంతకుముందు వచ్చేది. అది ట్రాయ్ వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అదర్ నెంబర్స్కి ఎంతమంది కాల్ చేసినా కానీ అదే ఆ కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ట్యాపింగ్ అంటే ఏం చేస్తారు అసలు, మన మెయిన్ ట్యాపింగ్ మెయిన్ అదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఏ అనే వ్యక్తి అనుకోండి, ఇతను బి అనే వ్యక్తి అనుకోండి. ఇప్పుడు నేను బి అనే వ్యక్తి యొక్క కాల్ రికార్డ్ని వినాలి, బి అనే వ్యక్తి యొక్క కాల్ రికార్డింగ్ నేను వినాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇతనికి ఫోన్ ఏ అనే వ్యక్తి ఫోన్ చేశాడు, నేను బి అనే వ్యక్తి యొక్క సంభాషణ మాత్రమే వినాలనుకుంటున్నాను. అతనికి ఏ కాల్స్ వచ్చినా ఏ వచ్చినా ఇదంతా పక్కన పెట్టేసేయండి, ఏం వచ్చినా ఏ కాల్ వచ్చినా నేను వినాలనుకుంటాను. అప్పుడు నేను చేసేది ఏం చేస్తానంటే, ఇది ఒక లైన్ ఉంది, ఇప్పుడు ఇతనికి టవర్ నుంచి వచ్చే లైన్ ఉంది, దీనికి ఒక ట్యాపింగ్ ఏర్పాటు చేస్తాను అనమాట. ట్యాపింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ అనేది క్రియేట్ చేస్తాం మధ్యలో. ఎక్కడి నుంచి ఏదైతే ఫైనల్ టవర్ ఉందో ఆ ఫైనల్ టవర్ నుంచి ఫోన్కి రీచ్ అయ్యే సిగ్నల్స్కి మధ్యలో ఒక ట్యాపింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక అత్యాధునికమైనటువంటి ఒక నెట్వర్క్ సిస్టమ్, ఇది మనకి బయట ఎక్కడ దొరకదు. ఈ ట్యాపింగ్ సిస్టమ్ మొత్తం వాడాలంటే కూడా దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని అయితే వాడాల్సి అయితే ఉంటుంది. కానీ కొంతమంది వితౌట్ పర్మిషన్తో, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ లేకుండా అయితే చేశారని చెప్పేసి తెలంగాణలో పలు మీడియా ఛానల్స్ అయితే చాలా ఇదిగా సీరియస్గా ఉన్నాయి. వాటి మీద అయితే ప్రతిరోజు గంటల తరబడి డిబేట్స్, గంటల తరబడి వీడియోస్ అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ ట్యాపింగ్ ఏర్పాటు చేసి ఈ ట్యాపింగ్ మిషన్ ద్వారా
ఏదైతే ఈ ఎక్విప్మెంట్ ఉందో ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఈ పర్సన్కి వచ్చేటువంటి అన్ని కాల్స్ వినటమే కాదు, రికార్డు కూడా చేయబడతాయి. ఇది మేజర్గా అనమాట. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు పలానా ఎమ్మెల్యే కాల్ రికార్డ్ లీక్, పలానా ఎంపీ కాల్ రికార్డ్ లీక్, లేకపోతే ఇంకా సో పర్సన్స్ యొక్క కాల్ రికార్డ్స్ లీక్ అవుతున్నాయి అంటే వన్ టైప్ ఆఫ్ ఎజెండా ఇటువంటి ఎక్విప్మెంట్స్ ప్రభావమే అనమాట. ఈ ఎక్విప్మెంట్స్ ఏవి కూడా మన ఇండియాలో తయారవ్వండి. నేను చాలా చూశాను, ఎక్కడో చాలా వెబ్సైట్స్లో ట్రై చేశాను. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి తయారు చేయబడి చాలా ఎక్కువ ప్రైస్ ఉండేవి అనమాట. కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి మరీ ఎక్విప్మెంట్ కొని పలువురు యొక్క నాయకులు, డిపార్ట్మెంట్ వాళ్ళే, హీరోయిన్స్, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, వాళ్ళందరూ యొక్క ఫోన్ కాల్ ట్యాపింగ్ చేసి వాళ్ళని ఆర్థికంగా మోసం చేసి, అంటే ఆర్థికంగా వాళ్ళ మీద అటాక్ని గురి చేసి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం అయితే ఈ యొక్క విధి విధానం ద్వారా అయితే మన తెలంగాణలో అయితే జరిగింది. ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది 100% కూడా ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే జరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేనేమి రాజకీయాల జోలికి వెళ్ళట్లేదండి, రాజకీయాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ విషయం అనేది హాట్ టాపిక్గా మారింది. అసలు దీని గురించి చెప్పండి అని మన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు కాబట్టి దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దీని అంతటికీ కారణం ఎవరైనా ఉండొచ్చు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగే విధానం అయితే ఇది. ఒకరు మాట్లాడుకునే ఫోన్ని ఇంకొకరు వినడమేనండి. అది చాలా ఇల్లీగల్ అన్నమాట. ఒకడు వాష్రూమ్కి వెళ్ళి తొంగి చూడటం ఎంత దరిద్రం, అంతకాటికి ఘోరం ఇది, అంతకంటే దరిద్రం అనమాట. అటువంటి దరిద్రానికి పాల్పడ్డ ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అయితే అనుభవిస్తారు. ఆల్రెడీ కేసులు రన్ అవుతున్నాయి, అదంతా జరుగుతూనే ఉంది. ఇది ఇలా జరుగుతుంది అనమాట. దీంట్లో మనం కనుక చూసుకున్నట్టయితే ఇది ఈజీ ప్రాసెస్సా, హార్డ్ ప్రాసెస్సా అంటే ఇది చాలా కష్టతరమైంది. ప్లస్ దానికి ఎంతో ఎక్విప్మెంట్ సపోర్ట్ ఉండాలి. ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇదే చిన్న ఎక్విప్మెంట్ కాదండి. వాస్తవం చెప్పాలంటే ఇది చాలా 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 అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. నెట్వర్క్ సిగ్నల్స్ని ఐడెంటిఫై చేసి దానికి ట్యాపింగ్ ఏర్పాటు చేసి మాట్లాడే మాటల్ని రికార్డు చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న మిషన్ అంటే ఎంత 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 పర్చేస్ చేసి కొనాలనేది, ఎంత డబ్బులు పెట్టి కొనాలి, అది ఏ రకంగా సిగ్నల్స్ని హ్యాక్ చేయగలుగుతుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ హ్యాకింగేనండి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ హ్యాకింగే. కొంతమంది హ్యాకింగ్ ద్వారా డేటా రిమూవ్ చేస్తారు, లేకపోతే హ్యాకింగ్ ద్వారా కంప్యూటర్ హ్యాక్ చేస్తారు అంటే ఎవడో నమ్మడు. అట్లా అవుతుంది. గో ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు ఉన్నదే 2 పెద్ద కంపెనీల యొక్క కాల్స్, ఒక నెట్వర్క్ ఉందండి. ఎవడైనా సరే ఇప్పుడు మన ఇండియాలో ఏం వాడుతున్నాము, లేకపోతే ఎయిర్టెల్, జియో, వడాఫోన్, లేకపోతే బిఎస్ఎన్ఎల్, ఈ 4 నెట్వర్క్లు ఉన్నాయి. ఈ 4 నెట్వర్క్ల యొక్క ఏదైతే సెక్షన్ లైన్స్ ఉన్నాయో వీటన్నిటిని హ్యాక్ చేసి ఒక ట్యాపింగ్ ఏర్పాటు చేసుకొని ట్యాపింగ్ చేయడం అనేది ఎంత ఇల్లీగల్ పని అంటే ఇది. ఈ ఇల్లీగల్ పనిని చేసిన వాళ్ళకి కనీసం ఇంతవరకు శిక్ష వల్ల వాడు డొల్లుకుంటూ పోతుంది. అరెస్ట్ చేశారు, ఎంక్వైరీ అంటున్నారు, అక్కడ హార్డ్ డిస్క్లు అంటారు, ఇక్కడ హార్డ్ డిస్క్లు అంటారు. ఇలా జరుగుతుంది అన్నమాట సిచ్యువేషన్. ఇది కూడా హ్యాకింగ్ అనేది ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా చాలా ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు ఇటువంటి వాటిలో హ్యాక్ చేయాలంటే మన ఇంట్లో ఒక సిస్టమ్ ఉంటే అవ్వదు, దానికి ఎంతో ఎక్విప్మెంట్ ఉండాలి. కొంతమంది అంటారు నా దగ్గర విండోస్ పీసీ ఉంది, దాంతో చేయొచ్చా, నేను ఏ విధంగా చేయాలని. అలాంటి పప్పులే ముడకవండి. దీనికి ఎంతో నాలెడ్జ్ కావాలి. ఇది వేరు, ఇది బేస్డ్ ఆన్ ఎక్విప్మెంట్ మీద జరిగేది. ఇంకా చెప్పాలంటే బేస్డ్ ఆన్ కోడింగ్ మీద ఉంటాయి. కోడింగ్ మీద జరిగే హ్యాకింగ్కి దానికి ఎంతో నాలెడ్జ్ ఉండాలి. నీకు స్క్రిప్ట్ అంటే ఏంటి, పేపర్ పెన్ తీసుకొని రాసేది కాదు. ఒక అల్గారిథం బేస్ చేసుకొని, అది హ్యాష్ట్యాగ్ అల్గారిథమా లేకపోతే ఏదైనా స్టార్ అల్గారిథమా, ఏదైనా అల్గారిథం బేస్ చేసుకొని ఒక యాప్ స్క్రిప్ట్ కానీ ఒక సాఫ్ట్వేర్ డిజైన్ కానీ రాయాలంటే దానికి తగ్గట్టు మేధస్సు నీలో ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు. దాన్ని ప్రయత్నం చేయండి, దానికోసం పోరాడండి. ఇప్పుడు మన ఇండియాలో చాలా ఇల్లీగల్ వర్క్స్ జరుగుతున్నాయి, చాలా ఇల్లీగల్ యాప్స్ రన్ అవుతున్నాయి, చాలా బెట్టింగ్ యాప్స్ రన్ అవుతున్నాయి. చాలా 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 ఎన్నో కోట్ల రూపాయలు మన ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎంతో మంది యువత నాశనం అవుతున్నారు, ఎంతో మంది యువత వేదన పడుతున్నారు. నేను ఒక షార్ట్ వీడియో, నా అన్వేషణ గారిది ఒక షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది. దీంట్లో బయాసన్ని యాదవ్ అనే ఒక వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు,
ఎంతో ఫ్రాడ్ చేస్తున్నాడు చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. కాకపోతే అది నిజమా కాదా అని చెప్పేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో చెక్ చేయడం జరిగిందండి. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నా కళ్ళు పేలిపోయినాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇచ్చి మరీ ఆడిపీయటం అనేది నాకు అర్థం కాల. ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి ఆడిన తర్వాత వాడికి ఎంతో కొంత డబ్బులు వస్తాయి, తర్వాత డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళిపోమంటాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే, ఇప్పుడు 10 రూపాయలు పెట్టాడు అనుకోండి, 10 రూపాయలు బెట్టింగ్ పెడితే వాడికి ఒక 50 రూపాయలు వచ్చినాయి. ఆ 50 రూపాయలతో సంతృప్తి పడాడు కదా. ఈ ట్యాప్ ఆ 50 రూపాయలు కూడా తీసుకొని వచ్చి ఇదే బెట్టింగ్ యాప్లో దాదాపు 1,00,000 రూపాయలు పోతే ఇంకున్నాక వాడికి నిద్ర పట్టట్లేదు అనమాట. అంటే ఎక్కడ 10, 50 అక్కడ 1,00,000, అంటే ఇట్లా దాదాపు కోట్ల రూపాయలు పోగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి ఈ బెట్టింగ్ యాప్స్లో. దయచేసి ఒకళ్ళు అంటే వీళ్ళిద్దరు ఏదో గొడవ పడుతున్నారు, వాళ్ళ మధ్య ఏదో చేద్దామని కాదు. దయచేసి ఏ యూట్యూబర్ అయినా సరే ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ఇది చాలా చాలా డేంజర్ బెట్టింగ్ యాప్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుల పాలైతేనో లేకపోతే ఇంకో కష్టాలు వస్తేనో కన్నీళ్ళు వస్తేనో అది కొంతకాలం అనేది ఉంటుంది. అది మన యొక్క లైఫ్కి కొంచెం అంటే బతకడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఒక రోగం వచ్చినా రొప్ప వచ్చినా కొంతకాలం బతకాలనే ఒక ఆశ ఉంటుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టిన వాడు డైరెక్ట్గా సూసైడే. ఇంకొక విషయం అండి, ఎవడైతే కొంతమంది దళారీలు ఒక వీడియో చూశానండి. ఆటో వాళ్ళకి ఒక 5,000 రూపాయలు అప్పిచ్చాడు, ఒక 3,000 రూపాయలు కట్టాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు కట్టలేదని చెప్పేసి అతని ఇంటికి వచ్చేసి విపరీతంగా వేధించి పీక్కు తింటున్నాడు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ముందు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాడు చేసే విధి విధానాన్ని యాక్చువల్లీ ACN న్యూస్ అని చెప్పేసి ఒక ఫేస్బుక్ పేజ్ వల్ల వీడియోని అప్లోడ్ చేశారు. ఆ తర్వాత కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా అప్లోడ్ అయింది. న్యూస్ ఛానల్స్ కూడా దాని మీద కొన్ని పెట్టారు. కాకపోతే అది వయలేషన్ కంటెంట్ అని చెప్పేసి అది ఫేస్బుక్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ అలా ఎవరైనా సరే మేము అప్పిచ్చాం మాకు ఇవ్వలేదని చెప్పేసి అధిక వడ్డీలు బాది ఏమైనా హెరాస్మెంట్ చేసి పరువు గనక భంగం కలిగిస్తే మాత్రం వాడి మీద పరువు నష్ట దావా కేసు వేసేయండి. సదరు మీ ప్రతి ఒక్కటి ఫోన్ ఉంటుంది కదా, చేతిలో ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్తో వీడియో రికార్డ్ చేయండి. ప్రతి ఒక్కడు బెండు తీయొచ్చు, ప్రతి ఒక్కడిని నాశనం చేయొచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లాంటి ఇంకా మనం ఏదైనా సపోర్ట్ చేయాలంటే మాత్రం ఎవరికి సపోర్ట్ చేయాలంటే మన ఎవరైతే ఈ కమ్యూనిటీలో ఉన్నారో, ఈ మధ్యతరగతి కమ్యూనిటీ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యతరగతితో తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనేది అయితే మనం నిరూపించాల్సి అయితే ఉంటుంది. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు, దానికి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి, అది ఇక్కడ దొరుకుతుందా, అవుతుందా, అవదా అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటాను. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.